పండిట్ జవహర్లాల్ నెహ్రూ నవభారత నిర్మాత, ప్రపంచానికి శాంతి విధానం చూపించిన వ్యక్తి. భారతదేశం తొలి ప్రధానిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. జవహర్లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర సమరయోధుడు. ఆయన స్వాతంత్రానికి ముందు అలాగే తరువాత భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నెహ్రూకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే అందరూ ఆయనని చాచా నెహ్రూ అని పిలుస్తారు. ఆయన పుట్టినరోజునే చిల్డ్రన్స్ డేగా ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇతర దేశాల వారు నెహ్రూని ఎంతగానో ఇష్టపడతారు. అలాంటి నెహ్రూను ఇంతకాలం తర్వాత ఆయన ఒక స్త్రీలోలుడుగా తప్పుడు ప్రచారం జరిగింది. మహిళలతో క్లోజ్గా ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. నిజంగా నెహ్రూ ఉమనైజరా? ఈ ఫోటోల వెనుక అసలు నిజం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న జన్మించారు. అతను గులాబీలను చాలా ఇష్టపడేవారు. అలాగే పిల్లలను చాలా ప్రేమించేవారు. పిల్లలే ఈ దేశ భవిష్యత్ అని జవహర్లాల్ నెహ్రూ నమ్మారు. పిల్లలు బాగా చదువుకుంటే అద్భుతాలు సృష్టించగలరు. పిల్లలను మనం పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని నెహ్రూ చెప్పేవారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం ఆయనను గౌరవించాలని పార్లమెంట్లో తీర్మానం చేశారు. ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవం అధికారిక తేదీగా పార్లమెంట్లో ప్రకటించారు. ఇంతకుముందు భారతదేశం నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని జరుపుకునేది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఈ రోజును 1954లో సార్వత్రిక బాలల దినోత్సవంగా ప్రకటించింది. దీని తర్వాత భారతదేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెహ్రూను పిల్లలంతా ముద్దుగా చాచా నెహ్రూ అని పిలిచేవారు. అందుకే నవంబర్ 14న భారతదేశ మొదటి ప్రధానమంత్రి జయంతిని గుర్తు చేసుకుంటూ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇంత గొప్ప వ్యక్తి అయిన నెహ్రూ గారి మీద కొందరు అసత్య ప్రచారానికి పూనుకున్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలోని నెహ్రూని స్త్రీవాదిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేశారు. ఆ ఫోటోలు వెనుక ఉన్న అసలు నిజానిజాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఈ ఫోటో చూడండి. ఇక్కడ నెహ్రూ గారిని ముద్దు పెట్టుకుంటున్న మహిళ కనిపిస్తున్నారు కదా. ఈ ఫోటో గురించి చాలా తప్పుడు కథనాలను ఎంతో మంది రాశారు. ఇంతకీ నెహ్రూ గారిని ముద్దు పెట్టుకుంటున్న ఈ మహిళ ఎవరో తెలుసా? స్వయంగా నెహ్రూ గారి సోదరి విజయలక్ష్మి పండిట్. ఈవిడ ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్లో యాక్టివ్గా పనిచేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సివిల్ డిసోబిడియన్స్ లో కూడా విజయలక్ష్మి గారు ఉన్నారు. దీంతో ఆమె 3 సార్లు జైలుకు కూడా వెళ్లారు. 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్గా కూడా అయ్యారు. 1953లో యునైటెడ్ నేషన్ అసెంబ్లీ హెడ్ గా ఉన్నారు. 1955లో ఇండియన్ హైకమిషన్ గా లండన్ లో ఆవిడ ఉన్నారు. ఆ సమయంలో 1955లో నెహ్రూ గారు ఒకసారి లండన్ వెళ్లారు. అక్కడ ఆయనను రిసీవ్ చేసుకోవడానికి తన సోదరి విజయలక్ష్మి గారు ఎయిర్పోర్ట్ కు వచ్చారు. నెహ్రూను చూసిన ఆనందంతో ఆవిడ ఆయనను అద్దుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫోటోను అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ హోమా ఫోటో తీశారు. అప్పటి ఆ ఫోటోని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన స్త్రీవాది అంటూ వాడుకుంటున్నారు. వారి మధ్య ఉన్న సోదర సోదరి బంధాన్ని అర్థం చేసుకోకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం ఎంత దారుణం. ఈ ఫోటో చూడండి. ఇక్కడ ఈ ఫోటోలో ఒక అమ్మాయి నెహ్రూ గారిని వెనుక నుంచి హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఫోటోని హిందూ కేసరి అనే వెబ్సైట్ వాళ్ళు వెబ్సైట్లో పెట్టి ఉమనైజర్ అన్నట్లుగా హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేశారు. అసలు ఈ ఫోటోలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా? స్వయాన నెహ్రూ గారి మేనకోడలు నయనతార. నెహ్రూ గారి సోదరి విజయలక్ష్మి గారు లండన్లో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తన కూతుర్ని కూడా ఆమె వెంట తీసుకొచ్చారు. అప్పుడే మేనమామను చూసిన ఆనందంలో మేనకోడలు ఆయన్ను ప్రేమతో ముద్దు పెట్టుకున్నారు. అంతే. ఈ ఫోటోని ఇప్పుడు తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ చూడండి. ఈ ఫోటోలో నెహ్రూ గారు ఒక అమ్మాయిని పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది కదా. దీనికి కారణం ఏంటి? ఆ అమ్మాయి ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు మృణాలిని సారాభాయ్. ఈమె ఒక క్లాసికల్ డాన్సర్. అంతేకాదు ఆవిడ అమీ స్వామినాథన్ కూతురు. ఈవిడ నెహ్రూ గారికి ముందే తెలుసు. ఈవిడ లోక్సభలో మెంబర్గా ఉన్నారు. అలా నెహ్రూ గారికి వారి కుటుంబ సభ్యులు అందరూ తెలుసు. ఈమె కూతురు సారాభాయ్ కూడా నెహ్రూకు తెలుసు. సారాభాయ్ ఒకసారి ఢిల్లీలో కథాకళి డ్యాన్స్ ప్రోగ్రాం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నెహ్రూ వచ్చారు. అప్పుడే ఆమెను అభినందించారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇది. సారాభాయ్కు నెహ్రూ కూతురంత వయసు ఉంటుంది. అందులోనూ ముందే తెలిసిన అమ్మాయి కావడంతో ఆమెను ఇలా అభినందించారు. ఈ ఫోటోను కూడా వాడుకుంటూ ఆయనని స్త్రీవాది అని తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఫోటోలో ఒక అమ్మాయితో కలిసి నెహ్రూ గారు సిగరెట్ షేర్ చేసుకుంటున్నారు.
ఈ ఇమేజ్ లో ఉన్నది బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భార్య సైమన్. ఈ ఫోటోను కొందరు నెట్లో షేర్ చేసి ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉందని తప్పుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆయన అలవాట్లను ఒక అమ్మాయితో కలిసి ఇలా పంచుకున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అయితే సిగరెట్ తాగినంత మాత్రాన మనిషి చెడ్డవారైనట్లు కాదు కదా. సిగరెట్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే సిగరెట్ ను తాగకూడదని అంటారు. అయితే ఈ విషయం నెహ్రూ గారి టైంలో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో చాలా మంది ప్రముఖులు సిగరెట్లను తాగేవారు. ఆ తర్వాత 1964లో సిగరెట్ తాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని తెలిసింది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారని 1990లో ప్రభుత్వం దీనిపై ప్రజలకు అవగాహన పెంచేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతూ వస్తుంది. అవగాహన లేని టైంలో సిగరెట్ తాగడం చూసి ఆ ఫోటోలను ఇప్పుడు తప్పుగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టో మీరు మా కామెంట్స్ బాక్స్లో ద్వారా తెలియచేయండి. ఈ ఫోటోలో ఉంది ఎడ్వినా మౌంట్ బ్యాటన్. ఈమె ఒకసారి తన కూతురు పమేలాతో కలిసి ఇండియా వచ్చారు. ఇండియాకి స్వాతంత్రం ఎలా తీసుకురావాలి, ఎలాంటి రూల్స్ను అమలు చేయాలి, ఇలాంటి విషయాల గురించి వీరు మాట్లాడుకునేవారు. అలా నెహ్రూ గారు ఎడ్వినా మంచి స్నేహితులుగా మారారు. కానీ చాలా మంది వీరిద్దరి మధ్య ఏదో ఉందని తప్పుగా రాసుకొచ్చారు. ఈ ఫోటో పమేలా హోవార్డ్ బ్రంటన్ 2013 నాటకం డ్రాయింగ్ ది లైన్ పై సమీక్ష కథనంలో ఒక భాగం. ఈ నాటకం సిరిల్ రాడ్క్లిఫ్ 1947లో భారతదేశ విభజనలో అతని పాత్రపై దృష్టి సారిస్తుంది. సమీక్షల ప్రకారం ఈ నాటకం నెహ్రూ చారిత్రక పాత్రలు, భారతదేశం చివరి వైస్రాయ్ జనరల్ లూయిస్ మౌంట్ బ్యాటన్ భార్య మధ్య కల్పిత సంబంధాన్ని వివరిస్తుంది. ఈ నాటకంలోని ఫోటోను తీసుకుని నెట్లో పెట్టి తప్పుగా ప్రచారం చేశారు. నెహ్రూ ఎడ్వినా స్నేహపూర్వకంగా ఉంటే దానిని తప్పుగా ప్రచారం చేశారంటూ ఎడ్వినా కూతురు పమేలా తను రాసిన బుక్లో తెలిపింది. వారిద్దరూ మంచి స్నేహితులని, వారు రాసుకున్న ఉత్తరాలు కూడా తాను చదివేదని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు పమేలా. ఈ ఫోటోలో ఉన్నది కెన్నెడీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రథమ మహిళ అయిన జాక్వెలిన్ కెన్నెడీ ఒనాసిస్ నుదుటిపై జవహర్లాల్ నెహ్రూ తిలకం పెడుతున్నారు. ఈమె జాన్ జేఎఫ్కే కెన్నెడీ భార్య. ఈమె 1962లో భారత్కు వచ్చింది. అది కూడా ఇండియాలో ఉన్న మంచి ప్రదేశాలను విజిట్ చేయడం కోసం వచ్చారు. ఆ సమయంలో ఆమెకి నెహ్రూ గారు మన సంస్కృతి పద్ధతిలో బొట్టు పెట్టి ఆహ్వానించారు. దీనిని కూడా కొందరు నచ్చినట్లు పిచ్చి రాతలు రాశారు. ఈ ఫోటోలు చూడండి. ఈ ఫోటోలో నెహ్రూ గారు డాన్సర్ల గ్రూప్ మధ్యలో నిలబడి ఉన్నట్లు చూపిస్తున్నారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతని కళ్ళల్లో ఉన్న కామం చూడండి, దీన్ని చూసి కుక్క కూడా సిగ్గుపడుతుందనే క్యాప్షన్ను పెట్టి పిచ్చి రాతలు రాశారు. అయితే అసలు ఈ ఫోటోలో నిజం ఎంత అన్న విషయం కోసం సెర్చ్ చేసినప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెబ్సైట్లో అసలు చిత్రం కనిపించింది. అసలు ఈ చిత్రంలో నెహ్రూ గారే లేరు. కానీ ఆకతాయిలు ఆయనపై తప్పుడు ప్రచారం చేయాలనుకున్న వారు ఫోటోను మార్ఫింగ్ చేసి ఇలా క్రియేట్ చేశారు. ఆయనను ఉమనైజర్గా క్రియేట్ చేసి సమాజం దృష్టిని మళ్లించాలని భావించారు. ఎంత దారుణమో కదా. నెహ్రూ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుంటే, జవహర్లాల్ నెహ్రూ కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందినవారు. అందుకే ఆయనను పండిట్ నెహ్రూ అని పిలిచేవారు. మోతీలాల్ నెహ్రూ తన కుమారుడు జవహర్లాల్ను తన స్వంత స్వరాజ్ పార్టీలో చేరాలని, కాంగ్రెస్ను వీడాలని కోరుకున్నారు. కానీ జవహర్లాల్ తన తండ్రి కోరికకు వ్యతిరేకంగా కాంగ్రెస్కు విధేయుడిగా ఉంటూ గాంధీజీతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. 1942 నుండి 1946 వరకు అహ్మద్ నగర్లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమయంలో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఆయన రచించారు. జవహర్లాల్ నెహ్రూ 1927లో సంపూర్ణ జాతీయ స్వాతంత్రం గురించి ఆలోచనను అందించారు. అతను 15 ఆగస్టు 1947న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రస్ట్ విత్ డెస్టినీ అనే తన ప్రసిద్ధ ప్రసంగాన్ని అందించారు. నెహ్రూ ఆధునిక భారతదేశ రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ నివాసం టిన్ మూర్తి భవన్ను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా మార్చారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అలహాబాద్, పూణేల్లో 5 నెహ్రూ ప్లానిటోరియంలను స్థాపించారు. నెహ్రూ ఎంత గొప్ప వ్యక్తో అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు దేశానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తప్పై ఉండొచ్చు. అంత మాత్రాన ఆయనను ఇలా తక్కువ చేసి తప్పుగా చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వారిని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.